హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటి వాక్యం ఏంటి? నీకు దీని ద్వారా నీకు ప్రయోజనం ఏంటి? ఈ యొక్క వాక్యం ద్వారా నీకు ఎలా ఉపయోగపడుతుంది నీ ఈ వాక్యాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకొని ఎలా నువ్వు వినియోగించుకుంటావు, నీ ఫ్రెండ్స్కి ఎలా చెప్తావు, నీకు ఉపయోగపడుతుందా ఈ వాక్యం? అసలు ఏంటి ఈరోజు వాక్యం ఏంటి? బైబిల్ గ్రంథంలోనే 20వ అధ్యాయము స్లామ్స్ 20:1 20వ అధ్యాయము 1వ వచనం చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఎప్పుడు అంట? ఆపత్కాలం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నాడు. ఆపత్కాలం ఎందుకు వచ్చింది? యాకోబు దేవుని నామం ఎందుకు వచ్చింది? అసలు ఎవరైనా యాకోబు దేవుడు ఎవరు? ఎందుకు ఆయన దేవుడని ఎవరిని స్తుతించాడు? యాకోబుకు దేవుడికి పరిచయాలు ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుని నామాన్ని యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నాడు. ఒక యాకోబు ఉన్నట ఒక ఊర్లో. ఆ యాకోబు బాగా ప్రార్థించేవాడట. ఆ ప్రార్థించేవాడు తన పేరు యాకోబు. తను ప్రార్థించింది ఎవరికంటే దేవుడైన యేసుక్రీస్తు గారికి, యెహోవా రూపంలో ఉన్న దేవుడైన యేసుక్రీస్తు గారికి ప్రార్థించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును కాకంటే ఘనపరుస్తుంది అన్నమాట, మహిమపరుస్తుంది. యాకోబు దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అదే త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన దేవుడుగా మనుషులను దేవుడు ఉద్ధరిస్తాడు, దేవుడు దీవిస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దీవిస్తాడు. నువ్వు నీ ఫ్రెండ్ అడిగినప్పుడు తను ఒక మంచి మనసాక్షి కలిగి ఉంటే సహాయం చేస్తుంది, డబ్బులు అడిగితే ఇస్తుంది. అలాగనే దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంట? ఎప్పుడైనా ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు స్పెసిఫిక్గా, నీకు ఏమైనా అయిందనుకోండి, యాక్సిడెంట్ ఏదైనా సడన్గా అవుతుంది, ఒకవేళ అవుతుంది మీ ఫ్రెండ్స్కి, ఇట్లా ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళకి, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అని వాగ్దానంలో ఉంది. అది ఒక వాగ్దానం, అదొక మాట. పరలోకం నుంచి దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని చదివినప్పుడు నీకు ఏమర్థమవుతుంది? ఏంటి నీకు ఇచ్చిన పర్ఫెక్ట్ వర్డ్ ఏంటి అని నీకు తెలిసేది ఏంటంటే, దాని ద్వారా ఈ వాక్యాన్ని చదివినప్పుడు నువ్వు వాగ్దానం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చర్చెస్లో ఎవ్రీ ఇయర్ వాగ్దానం ఇస్తాడు, జనవరి 1కి 31కి. ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు నువ్వు ఇది స్తుతించడం అని కాదు, ఇది నువ్వు చదివినప్పుడు దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఫలింపజేస్తాడు నీ జీవితంలో వీలైనప్పుడే. దానికోసం నేను యాక్సిడెంట్ చేయడం. ఎప్పుడైనా నువ్వు ఏమన్నా యాక్సిడెంట్ సడన్గా ఏమైనా జరగబోతుంటే నిన్ను కాపాడతాడు. అంత మహిమ కలిగి నీకు తోడై ఉంటాడు. తన స్పిరిట్ నీకు అలా నీకు వర్క్ చేస్తుంది. ఆపత్కాలమందు అని స్పెసిఫిక్ ఎందుకు అనుకుంటాడంటే, ఈ సడన్గా మన ఇళ్ళలోకి ఎవరికైనా ఏమైనా జరుగుతుందో అని చెప్పేసి అందరి గురించి ఆలోచించి ముందుగానే